ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒకటి నారాయణ రెడ్డి గారు దయచేసి మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది, కొంచెం ఆడియో ప్రాబ్లం వస్తుంది. చివరిగా విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్దాం. విద్యాసాగర్ గారు, ఒక విషయము మనం మొన్న చూసాము బెంగళూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇటు డీకే శివకుమార్ గారు సమావేశం అవడం, ఇవన్నీ కూడా అంటే రాబోయే రోజుల్లో షర్మిల జాయిన్ అయిన తర్వాత ఈ పొత్తుల పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ బీజేపీ కాదంటే కాంగ్రెస్ అదేవిధంగా ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో రాజకీయం? రాజేష్ గారు, ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి అసలు మాట్లాడే అవకాశమే లేదు. ఆ పొత్తులు జనసేన టీడీపీ మీద క్లారిటీ ఉన్నాము. రాష్ట్ర ప్రయోజనాలు ప్రామాణికంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో జరిపే సంప్రదింపులు కానీ లేకపోతే ప్రయోజనాలు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఇందులో సందేహం అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళలో షర్మిల గారు 3000 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఇదే షర్మిల గారి వెనకంటే వీళ్ళందరూ చాలా గొప్పదానివి, వదిన బాణము, ఆమె లేకపోతే కుదరదు, ఆమె చేసిన సర్వీస్ అంతా ఇంత కాదు పోయిన నోర్లు ఈ రోజు అంతా. అసలు షర్మిల ఎవరు మాట్లాడుతుంటే షర్మిల వల్ల ఏమవుతుంది అంటుంటే నోర్లా తాటి మట్ల నాకు అర్థం కాలే. ఒకే తండ్రి బిడ్డల్ని ఇంత డిస్క్రిమినేషన్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అది ఆమె కాంగ్రెస్ లకు వస్తుందా రాదా, ఎంత పర్సంటేజ్ ఓటు చీలుస్తుంది, ఎంత పర్సెంటేజ్ చీల్చదు, ఎంత ప్రభావం చూపుతుందా లేదా, అసలు అవుతుందా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఏ నోటితో అయితే పొగిడినటువంటి నోర్లు ఏవైతే ఉన్నాయో, ఏ మనుషులైతే ఆమె వెనకంటే తిరిగిన వాళ్ళు ఉన్నారో, ఏ మనుషులైతే ఆమెకు దర్శనం కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఏ మనుషులైతే టికెట్లకు రికమెండ్ కోసం ఆమె చుట్టూ గిరిగిరి తిరిగిన వాళ్ళు ఉన్నారో, ఆ నోర్లు ఈ రోజు షర్మిల గురించి మాట్లాడడం అనేది నోర్లా తాటి మట్ల నాకు అర్థం కాదు. ఒకటి ఇప్పుడు ఇవి ఒకటే కాదు, ఈమె షర్మిల గారికి జరిగిన అన్యాయం, ఆస్తి ఇవ్వకుండా చేసినటువంటి అన్యాయం, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, సునీత గారి మీద పెట్టిన కేసులతో సహా మొత్తం మాట్లాడతారు, డిస్కషన్ కి వస్తాయి. అంటే ఒకటి విద్యాసాగర్ గారు, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈ వైఎస్ కుటుంబం అంతా కూడా షర్మిల వైపే ఉంటారంటారా? 100% ఉంటదండి, 100% ఉంటది. ఎందుకంటే వివేకానందరి మర్డర్ కేసు అనేది పులివెందోళ్ళే కొత్తలాడిపోతున్నారు. ఊరికే మీడియా ముందర కూర్చొని మాట్లాడటం కాదు. పులివెందల్లో మనం చూపించారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పులివెందల్లో మనం చూపించారు కథ ఏందో. కాబట్టి ఈ లెక్కన షర్మిల కూడా కడప నుంచే పోటీ చేస్తే బాగుంటుందేమో. కడప పార్లమెంట్ నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు నాకుంది సమాచారం. అందరూ అనుకుంటున్నారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది షర్మిల గారి పవర్ ఏందో, షర్మిల గారు ఏం చేశారు, వాళ్ళ కుటుంబంలో నేపథ్యంలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో, షర్మిల గారిని ఎంత డిస్క్రిమినేట్ చేశారో, వివేకానంద మర్డర్ కేసు, సునీత గారి మీద పెట్టిన కేసులు, వివేకానంద మర్డర్ కేసు ఎంత పక్కదోరు పట్టించారో, ఇవన్నీ ప్రజలు కడప ప్రజలు ఆలోచిస్తారు. నేను చెప్తున్నాను, ఈరోజు ఇంతమంది మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఒక్క ఎమ్మెల్యేని మార్చే దమ్ము ఉందా? మార్చగలడా? మార్చి చూడమని చెప్పండి, చూద్దాం. సంగతి తేల్చేస్తారు జగన్మోహన్ రెడ్డిది. చూద్దాం. సమయం లేదు ప్లీజ్ అండి, టైం లేదు. విద్యాసాగర్ లైట్ షార్ట్ గా చెప్పండి. నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు మీ వైసీపీ నుంచి, ప్లీజ్ ఒకసారి కంక్లూడ్ చేయండి. 1 minute లో, టైం లేదు ప్లీజ్. ఒకటండి, షర్మిల రావడం అన్నది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బెటరే. అది ఎంత పర్సెంటేజ్ మనం చెప్పలేము, కానీ ఆ ప్రభావం వైసీపీ ఖచ్చితంగా ఉంటది. పాతబడినటువంటి అంశాలు ఏవైతే రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయో, లేదు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి కుటుంబ విషయాల కాడి నుంచి అన్ని డిస్కషన్స్ జరుగుతాయి. ఆ కుటుంబం అనేది రోడ్డు మీద పడేది ఖాయం.